హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అబుదాబి BAPS ఆలయాన్ని సందర్శించిన సీఎం బాబు, చరిత్రలో నిలిచిపోయే అద్భుతమని కితాబు. భారత్లో పెట్టుబడుల డెస్టినేషన్గా ఏపీ, AIBC సమావేశంలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా అడిషనల్ కలెక్టర్స్. రేపు సిడ్నీలో ఆసీస్ ఇండియా 3వ వన్డే, పరువు నిలుపుకోవాలనుకుంటున్న టీమిండియా. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో అంటున్న బాలయ్య, బ్లాస్టింగ్ వీడియోలో అలరిస్తున్న అఖండ 2 డైలాగ్స్. కర్నూలు బస్సు ప్రమాదం అత్యంత బాధాకరమైన ఘటనని మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సుమారు బస్సులో 39 మంది ప్రయాణిస్తుండగా 19 మందికి పైగా చనిపోయారన్నారు. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయన్నారు. చనిపోయిన వ్యక్తుల DNA ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. ఈ ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. అటు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తరపున మృతులకు 5 లక్షలు, క్షతగాతులకు 2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. మార్నింగ్ మనకి 3 to 3:15 మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవడం చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం, దాంట్లో వచ్చిన స్పార్క్ అంటే ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, ఆ మంటల్లో చెలరేగి అది చాలా మంది సుమారుగా మనకి 19 మంది, 17 మంది పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21కి ఆ నియర్ బై ఉన్న CIకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటైపూర్ విలేజ్కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే, ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్, మా DCP గారు, అదేవిధంగా మా HLDC ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా, మంత్రి గారు మణిపూర్ రాంప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చెత్తారెడ్డి గారికి, MP గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ 6:30 కల్లా మాక్సిమం ఎమ్మెల్యే, MP వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మంత్రి గారు కూడా వితిన్ 2 hours లో మనకి 9-10 కల్లా అక్కడికి ఇంచుమించుగా చేరుకొని పరిస్థితి అంతా సమీక్షించడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసెంజర్స్ బస్సులో 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నవాళ్ళు, 2 అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు. ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆరామ్ గారు అని చెప్పి చౌరస్తా దగ్గర 2 కూడా ఎక్కడం జరిగింది. అందులో ఒకరు దిగిపోయారు, ఒకరు ఉన్నారు అందులో. సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చల్లగానే డ్రైవర్, ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతల ఉన్న ఎగ్జిట్ డోర్ ని కొంచెం బలంగా పగలగొట్టడం, తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళుగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది. అలా చూసుకుంటే 23 మంది అడల్ట్స్, 2 పిల్లలు, 2 డ్రైవర్స్, ఓవరాల్ గా 27 మంది మనము వాళ్ళు యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు, సురక్షితంగా బయటపడిన వాళ్ళు. అదేవిధంగా ఈ రోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్ లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు. అందులోని అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు. అందులో 6 ఒక 3కి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా మన GGH హాస్పిటల్లో ఉన్నారు. ఒక 3 ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళలో కూడా మనం చూసుకుంటే 17 మంది పెద్దవాళ్ళు చనిపోయారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు. అందులో 6 మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు. అందులో ఒకరు బాపట్ల దాత్రి ఏజ్ 27 years,
నెల్లూరులో ఒక ఫ్యామిలీ, రమేష్ అనుస పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్, శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 years, రావులపాలెం. వీళ్ళతో పాటు 6 తెలంగాణ నుంచి, ఒకరు ఒడిస్సా నుంచి, ఒకరు బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి. ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత ఇక్కడ ఎంక్వైరీ చేశారు. డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడి నుంచి కూడా మనకు ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ రోజు అంతా మేమందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఇది ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి ఒకటి ఉన్నారు, బుచ్చల శివశంకర్, పాండ్రపాడు విలేజ్, కర్నూలులోనే. అతని ఏజ్ కూడా 24 years. సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్ గా వీటన్నిటినీ కూడా మ్యాక్సిమం, ఎందుకంటే బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి, అంటే మనం గుర్తుపడడానికి కూడా వీలు లేకుండా ఉన్న పొజిషన్ లో ఉన్నాయి. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్, చాలా పానిక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సును కర్నూలు జిల్లా చిన్నటేకురు వద్ద బైక్ ఢీకొనడంతో ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కృష్ణా జిల్లా కొండపోలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ క్షతగాతులు త్వరగా కోలుకునేలా సహాయక చర్యలు చేపట్టామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. Bike went underneath the bus. Petrol tank got exploded. Jammed off. This is what the preliminary reports say. That's why they are not able to. Not many of the people are not able to come out and tell bikes have been lost. It is very sad. I'm not sure. Coming the hospital times for announcing expiration. That really means a lot. Kurnool is the state of Haiti. And also I'd like to CBN Garu because the bike went underneath the bus. Petrol tank got exploded. Jammed off. This is what the preliminary reports say. That's why they are not. ఆస్ట్రేలియా పర్యటనలో చివరి రోజు మంత్రి నారా లోకేష్ బిజీగా గడిపారు. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో మెల్బోర్న్లో నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో లోకేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందన్నారు. భారతదేశంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ను పరిగణించాలని కోరారు. రాష్ట్రంలోని క్రికెట్ ఆటగాళ్లలో ప్రతిభను గుర్తించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఇక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ విక్టోరియా ఎగ్జిక్యూటివ్తో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీ క్రీడాకారులను ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్లడమే ఏపీఎల్ ఉద్దేశమని ప్రతినిధులతో లోకేష్ పంచుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విక్టోరియాలో క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంచేందుకు ఉమ్మడి శిక్షణా శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచ్లు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అనంతరం విక్టోరియా ప్రతినిధులు మాట్లాడుతూ భారత్లో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దుర్ఘటన అనేక కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పలువురు సజీవ దహనమయ్యారు. సరిగ్గా 10 రోజుల క్రితం రాజస్థాన్లోనూ ఇదే తరహా ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇవే కాదు, గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సులో జరుగుతున్న ప్రమాద ఘటనలు ప్రయాణికులు భయాందోళన రేకెత్తిస్తున్నాయి. స్లీపర్ బస్సులో ఎక్కువగా ప్రమాదాలు జరగడానికి కారణాలేంటి? స్లీపర్ బస్సులో ఎక్కువగా ప్రమాదాలు జరగడానికి డిజైన్ లోపమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా స్లీపర్ బస్సులో 2-in-1 సీటింగ్ ఉంటుంది. 30 నుంచి 36 బెర్తులు ఉంటాయి. అదే మల్టీ యాక్సిల్ బస్సులు అయితే 36 నుంచి 40 మంది ప్రయాణించవచ్చు. ఒక్కో బెర్త్ 6 అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పుతో ఉంటుంది. అయితే బెర్తులను అనుసంధానించే గ్యాలరీలతోనే ఇక్కడ ప్రధాన సమస్య. ఈ గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండడంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళడానికి వీలుంటుంది. ప్రమాదాల సమయంలో ప్రయాణికులు ఈ ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా బయటికి రాలేకపోతున్నారు. స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్న సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది లోపల చిక్కుకుపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక స్లీపర్ బస్సుల ఎత్తు కూడా మరో సమస్యగా మారుతోంది. సాధారణంగా వీటి ఎత్తు 8 నుంచి 9 అడుగుల వరకు ఉంటుంది. ఒకవేళ బస్సు ఉన్నట్టుండి ఒక వైపునకు ఒరిగిపోయినప్పుడు ప్రయాణికులు కిటికీలను లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టంగా మారుతోంది. ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్స్ కు కూడా ఆటంకం కలుగుతోంది. బస్సు ఎక్కి ప్రయాణికులను బయటకు తీసేలోపు మృతుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా 300 నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఉండే ప్రయాణాలకు స్లీపర్ బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. సాధారణంగా ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువ ప్రయాణిస్తాయి. దీంతో డ్రైవర్ కు అలసట లేదా మగత వచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. అధునాతన బస్సుల్లో డ్రౌజినెస్ అలర్ట్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తున్న వాటి పనితీరు సామర్థ్యంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. డ్రైవింగ్ సమయంలో తాము నిద్రమత్తులో ఉంటున్నామని 25% మంది డ్రైవర్లు అంగీకరించినట్లు 2018లో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. అర్ధరాత్రి తర్వాత నుంచి ఉదయం 6 గంటలలోపు డ్రైవర్లు నిద్రలోకి జారుకునే అవకాశం ఉందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. కాబట్టి స్లీపర్ బస్సుల ప్రమాదానికి డ్రైవర్ల నిద్రమత్తు కూడా కారణమని తేలింది. అంతేకాదు, ప్రమాదాల సమయంలో మొదటి 2 నిమిషాల్లో ప్రతిస్పందించే తీరే అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్లీపర్ బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలోనే ఉంటారు. సీట్లలో మెలకుగా ఉన్నవారు లేదంటే ప్రమాదం జరిగిన వెంటనే తేరుకున్న వారు మాత్రమే ప్రాణాలతో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. ఇక అప్పర్ బెర్తులో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడడం చాలా క్లిష్టంగా ఉంటుందని అంటున్నారు. నిజానికి ఈ స్లీపర్ బస్సులు ముందుగా పశ్చిమ దేశాల్లో నడిపేవారు. సిటీల మధ్య వినోద ప్రయాణాల కోసం వీటిని వినియోగించేవారు. ఆ తర్వాత సాధారణ ప్రజా రవాణాలోను దూరపు ప్రయాణాల్లోనూ ఇవి భాగమయ్యాయి. అయితే వీటిలో జరుగుతున్న ప్రమాదాల కారణంగా కొన్ని దేశాలు స్లీపర్ బస్సుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి. చైనాలో 2009 తర్వాత నుంచి 13 స్లీపర్ బస్ ప్రమాదాలు జరిగి 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2012లో వీటి రిజిస్ట్రేషన్ను చైనా నిలిపివేసింది. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న స్లీపర్ బస్సులకు జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో వీటి నిర్వహణకు కఠిన నిబంధనలు తీసుకురావాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా మాత్రమే ప్రమాదాలను అరికట్టవచ్చని కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. కర్నూలులో జరిగిన బస్సు దుర్ఘటన విషాదకరమని, ఈ ఘటన చోటు చేసుకోవడానికి కారణం ఒక విధంగా ద్విచక్ర వాహనదారుడైతే మరోవైపు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమాలను కొంతకాలంగా నిలిపివేయడం కూడా మరో కారణమని అభిప్రాయపడ్డారు. కేవలం నిర్దిష్టమైన సర్టిఫైడ్ డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా శిక్షణ పొందిన వాళ్లకు మాత్రమే హెవీ వెహికల్స్ను డ్రైవ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సూచిస్తున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధితో మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చందు ఫేస్ టు ఫేస్. కర్నూలులో జరిగినటువంటి బస్సు విషాదాంతం అనేది ఏదైతే ఉందో అది మొత్తం విషాదాన్ని నింపిందని చెప్పాలి. దీనిలో 43 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా దానిలో 22 మంది ఇప్పటికే మృత్యువాతనైతే పడిన పరిస్థితుంది. ఇది ఒక దుర్ఘటన అనే చెప్పాలి. దీనికి సంబంధించి అంటే బస్సుకు సంబంధించి ఎటువంటి ప్రికాషనరీ చర్యలు ఏదైతే తీసుకోవాలి ఏంటి అనే విశేషాలని మనం ఇప్పుడు ప్రస్తుతం కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆవరణలో ఉన్నాం. అక్కడ మనం మాట్లాడి తెలుసుకుందాం. మన స్టేట్ సెక్రటరీ ఉన్నారు ఈశ్వరరావు గారు. సార్ చెప్పండి, అసలు ఈ విషయానికి కారణం, ఈ ఉదంతానికి కారణం ఏది ఉంటుందని మీ అభిప్రాయం? కర్నూలులో జరిగిన ఈ బస్సు ప్రమాదం చాలా దురదృష్టకరమైన అంశం. ఇది ఈరోజు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డు భద్రతా అంశం మీద చాలా తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నారు. మరి అనేక రకాలుగా ఇప్పుడు కొత్త చట్టాల్లో కూడా అనేక రకాలుగా మారుస్తున్నారు. ఏదేమైనప్పటికీను ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ మోటార్ సైకిల్ తోలే వాళ్ళు కొన్ని లక్షల్లో ఎక్కువ మంది ఈ పాపులేషన్ అయిపోయింది. వాళ్ళకి ఏ రకమైన రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకుండా పాపం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటే
మనకి చనిపోయే వాళ్ళల్లో ఎక్కువ మంది మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసే వ్యక్తులే మన దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ మంది చనిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆ పల్లెటూరులో ఆ దగ్గర వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు బళ్ళు కొనుక్కుంటాం, వాళ్ళకి సరైన డ్రైవింగ్ మీద అవగాహన, తర్వాత సిగ్నల్స్ మీద అవగాహన లేక మెయిన్ రోడ్లు ఎక్కిన కాడి నుంచి ఆ మెయిన్ రోడ్ల మీద బళ్ళు అవి దాదాపు 100 కిలోమీటర్ స్పీడ్తో వస్తూ ఉంటాయి. అవి జాగ్రత్తగా చూసుకుని వీళ్ళు రోడ్డు దాటాలి, చేయాలి. అవన్నీ కూడా అటువంటి ప్రికాషన్స్ వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోయి ఇట్లాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. వాస్తవంగా ఏంటంటే ఈ మోటార్ సైకిల్ వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ మోటార్ సైకిల్ బండి కింద దూరిపోయి ఉండటం వల్ల దాని పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయి ఫైర్ అయిపోయి ఇమీడియట్గా దాన్ని అంటుకుంటం జరిగింది. దాని వెంటనే పక్కనే డీజిల్ ట్యాంక్ ఉండటం వల్ల ఈ బస్సుకి ఆ డీజిల్ ట్యాంక్ కూడా వెంటనే అంటుకుని బాగా ఎక్కువ మంటలు తొందరగా రావడానికి అవకాశం ఏర్పడింది. ఈ డ్రైవర్ కూడా వెంటనే దాన్ని ఇమీడియట్గా స్టాప్ చేసి ఉంటే బాగుండేది. అది కొంచెం దూరం వెళ్ళేసరికి కొంచెం ఎక్కువ ప్రమాదం జరిగింది. ఏదైనా ఈ బస్సు డ్రైవర్లు ఇట్లాగే ఈ 2 వీలర్స్ నడిపే వాళ్ళ మీద రవాణా శాఖ కానీ ఇటు పోలీస్ శాఖ కానీ కొంచెం ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దుర్ఘటన జరగకూడదు, ఇక ముందు జరగకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా తెలియజేస్తాం. ఇంకో అసలైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఐడిటిఆర్లు స్థాపించాలని, మంచి డ్రైవింగ్ ట్రైనింగు మన డ్రైవర్లకు అందరూ ట్రైనింగ్ ఇవ్వాలని, అట్లాగే ఈ టెస్టింగ్ చేసేటప్పుడు కూడా అన్ని ఆటోమేషన్ సిస్టంలో కూడా టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడలో ఒక 2 వీలర్ లైసెన్స్ రావాలన్నా, 4 వీలర్ లైసెన్స్ రావాలన్నా చాలా క్లిష్టతరమైన మా ట్రాక్ అది పెట్టి ఆ ట్రాక్లో మనం సక్సెస్ అయితేనే అతనికి లైసెన్స్ ఇస్తున్నారు. ఇట్లా మనం అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల మనం పెట్టి వాళ్ళని కూడా కొంచెం మన ట్రాఫిక్ దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇటువంటి దుర్ఘటనలు ఎక్కువ జరుగుతూనే ఉంటాయి. మరి దీని మీద మన రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే రవాణా శాఖ కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు క్యాబిన్ లోపల ఒక ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టారు అని చెప్పి ఆ క్యాబిన్ లోపల పెట్టారు. దానివల్ల కూడా ఇది ఘటన జరిగిందని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమని చెప్పి మీరు అనుకుంటున్నారు? ల్యాప్టాప్ ఛార్జింగ్ ఇవన్నీ మామూలుగా బస్సులో ఛార్జింగ్, ఫోన్ ఛార్జింగ్ అవి పెడతారండి. దాని గురించి ఈ ప్రమాదం అనేది కాదు. ఈ మోటార్ సైకిల్ వెహికల్ మన హైవే వచ్చేపాటికి హైవేలో మనం ఒక పక్కన ఒక ట్రాక్ ఇస్తామండి. ఆ ట్రాక్లో నడిస్తే ఏమైనా ఇబ్బందులు ఉండవు. కాకపోతే వీళ్ళు హైవే ఎక్కామని లేకుండా రోడ్డు మధ్యలో నడుస్తూ ఉంటారండి. అది జాగ్రత్తగా మన ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా మన డ్రైవింగ్ స్కూల్లో మనం ఇస్తాము కరెక్ట్గా ట్రాక్లో వెళ్ళాలని. ఈ వెహికల్స్ 2 వీలర్స్ ప్రత్యేకంగా ట్రాక్లోనే వెళ్తే ఏమైనా పొరపాట్లు జరగవండి. అది మనం జాగ్రత్తగా అవేర్నెస్ చేసుకోవాలి. ఇది ఏదైతే ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రధానంగా చూసుకుంటే లైసెన్స్ సంబంధించి అంటే 2 వీలర్స్ అంటే ద్విచక్ర వాహనదారులంతా కూడా సగం అరకొరగా ఉన్నటువంటి నైపుణ్యంతో రోడ్ల మీదకి వస్తున్నారని, అదేవిధంగా కొంత కూడా అంటే బస్సులకు సంబంధించి కూడా అంటే ఇప్పటికే డ్రైవర్లు అయితే పూర్తి స్థాయిలో శిక్షణ అయితే అందుకునే ఉంటారు. అదేవిధంగా ఏదైతే ఈ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయో వాటిలో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రికాషనరీ చర్యలు అయితే మాత్రం ముందుగానే తీసుకుంటారని, అదేవిధంగా ఏదైతే రిఫ్రెషర్ ట్రైనింగ్ ఏదైతే ఉందో గతంలో జరిగేటువంటి ట్రైనింగ్ మళ్ళీ పునరుద్ధరిస్తే దాని సంబంధించి మరిన్ని ప్రమాదాలను అరికెట్టే దిశగా కూడా చర్యలు చేపట్టొచ్చని కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అయితే పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ పవన్తో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఎవరిని కదిలించినా కన్నీటి సంద్రమే ఉబికి వస్తోంది. గమ్యానికి చేరకుండానే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ మృత్యు శకటాన్ని ఎక్కేటప్పుడు ఆనందంతో వీడ్కోలు పలికిన కళ్ళు ఇప్పుడు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. చనిపోయిన వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు, తల్లి కొడుకులుగా కూడా ఉన్నారు. ఎన్నో ఆశలతో పయనమైన వారి ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. దీంతో వాళ్ళ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం ఎన్నో కుటుంబాలను కకావికలం చేసింది. కొంతమందికి కన్నబిడ్డల్ని, ఇంకొంతవరికి కన్నవారిని దూరం చేసింది. ఆ ఇద్దరు తల్లి కొడుకులు పండగ కోసం బంధువుల ఇంటికి వచ్చారు. దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. బంధువులతో సరదాగా గడిపారు. ఎన్నో సంతోషాలను పంచుకొని తిరిగి వారింటికి పయనమయ్యారు ఇద్దరు. కానీ అదే వారికి చివరి జర్నీ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తల్లి కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పటాన్ చెరువుకు చెందిన 2 మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారిలో తల్లి ఫిలోమినన్ బేబీ, కుమారుడు కిషోర్ కుమార్ ఉన్నారు. తల్లి కొడుకులిద్దరూ బెంగళూరులో నివాసముంటున్నారు. దీపావళి పండుగ నిమిత్తం బెంగళూరు నుంచి కూతురు పద్మ దగ్గరకు తల్లి ఫిలోమినన్ బేబీ వచ్చింది. పండుగ అనంతరం తల్లిని తీసుకువెళ్లటానికి బెంగళూరు నుంచి కుమారుడు కిషోర్ కుమార్ పటాన్ చెరువుకు వచ్చారు. తల్లితో కలిసి బెంగళూరు వెళ్లేందుకు పటాన్ చెరువులోని కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కారు. కానీ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో తల్లి కొడుకులిద్దరూ మృత్యువాత పడ్డారు. బస్సు ప్రమాదం తెలిసిన కూతురు కన్నీరు మున్నీరుగా విలపించింది. ఒకేసారి తల్లి సోదరుణ్ణి కోల్పోవటంతో ఆమె గుండెల విసేలా రోదించటం అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది. మరోవైపు మేనమామ ఇంటికి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధాత్రి కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసింది. అలాగే యాదాద్రి జిల్లా గుండాల గ్రామానికి చెందిన అనూషారెడ్డి దీపావళి సందర్భంగా సొంతూరుకు వచ్చింది. పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని తిరుగు ప్రయాణమైంది. కానీ అదే ఆమెకు చివరి ప్రయాణమని తెలుసుకోలేకపోయింది. ఇటు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం కూడా మంటల్లో సజీవ దహనం అయ్యింది. జిల్లాలోని గొల్లవారిపాలెనికి చెందిన గోళ్ల రమేష్ అనే వ్యక్తి తన భార్య, 2 పిల్లలతో బెంగళూరులో స్థిరపడ్డాడు. అయితే ఇటీవల రమేష్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లి తిరిగి కావేరీ ట్రావెల్స్ బస్సులో బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యాడు. బస్సు ప్రమాదంలో రమేష్, అతడి భార్య, 2 పిల్లలు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో రమేష్ సొంతూరు గొల్లవారిపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇలా మృత్యువాత పడిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. వీళ్ల కుటుంబాలకు సమాధానం చెప్పేదెవరు? వాళ్లను సముదాయించేది ఎవరు? కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అయితే ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉండటం విశేషం. అందులో హై స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఫైన్లు కూడా ఉన్నాయి. అంటే ఈ బస్సును ఎంత నిర్లక్ష్యంగా నడుపుతున్నారో అర్థమవుతోంది. కర్నూలు శివారు చిన్నకోటేరులో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన బస్సు DD01N9490 నెంబర్తో రిజిస్ట్రేషన్ అయినట్లు ఏపీ రవాణా శాఖ తెలిపింది. కావేరీ ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి బస్సును నడుపుతున్నారు. 2018 మే 2న బస్సును డయ్యూడామాలో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయింది. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్ గా ఉందని ఏపీ రవాణా శాఖ ప్రకటించింది. అలాగే 2027 మార్చి 31 వరకు ఫిట్నెస్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఈ బస్సు ఫిట్ గానే ఉందని, బైక్ ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయని ఏపీ రవాణా శాఖ చెప్తోంది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ప్రమాదానికి గురైన బస్సు అనేకసార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు రవాణా శాఖ గుర్తించింది. ఒక్క తెలంగాణలోనే 16 ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలు బ్రేక్ చేసినట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి నిత్యం బెంగళూరు ప్రయాణించే ఈ బస్సు 9 సార్లు తెలంగాణలో నో ఎంట్రీ జోన్ లోకి ప్రవేశించింది. అలాగే హై స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ ఉల్లంఘన పైన చలానాలు పడినట్లు గుర్తించారు. ప్రమాదానికి గురైన బస్సుపై 23,120 రూపాయల ఫైన్లు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే బస్సు ఎంత ఫిట్నెస్ తో ఉన్నా, సరైన డ్రైవర్ లేకపోయినా, ర్యాష్ డ్రైవింగ్ చేసినా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడినట్లే కదా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కర్నూలు శివార్లోని చిన్నటేకూరు దగ్గర ఘోర బస్సు ప్రమాదానికి కారణం బైక్ను ఢీకొట్టడం, ఒకరి నిర్లక్ష్యం ఎంతోమంది ఆయును తీసేసింది. మరెంతోమంది ప్రాణాలను రిస్కులోకి నెట్టింది. ఇంతకీ బస్సు బైక్ను ఎలా ఢీకొట్టింది? అంత రాత్రిపూట బైక్ మీద యువకుడు బయటకు ఎందుకు వెళ్ళాడు? అసలు ఏం జరిగింది? అర్ధరాత్రి 3 గంటల సమయం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లనున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు దగ్గరకు చేరుకుంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఒక్క కుదుపు, భారీ శబ్దం. అంతే, వెంటనే బస్సు చుట్టూ మంటలు. బస్సు ఓ బైకును బలంగా ఢీకొట్టడం, తర్వాత ఆ ద్విచక్ర వాహనదారుడు కింద పడిపోవడం, బైకు మాత్రం బస్సు కిందకు చిచ్చుకుపోవడం, బైకులోని పెట్రోల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, వెంటనే ఆ మంటలు బస్సుకు వ్యాపించడం క్షణాల్లో జరిగిపోయింది. అసలు ఏం జరిగిందో ప్రయాణికులకు ఎవరికీ తెలియదు. కేవలం బస్సు డ్రైవర్లు ఇద్దరికి మాత్రమే జరిగిందేమిటో తెలుసు. ప్రయాణికులు నిద్రమత్తు వదిలి వాస్తవం అర్థమయ్యేసరికి చుట్టూ మంటలు, హాహాకారాలు. ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని
కాపాడమని అరుస్తూ కొందరు బయటపడగా కొందరు మంటల్లోనే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారితే ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకొని ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయేవారు. బస్సు ఎక్కగానే వారి పనుల గురించి ప్లాన్ కూడా వాళ్ళు చేసుకున్నారు. కానీ వారి ఆలోచనలు ఊహలు తల్లకిందులయ్యాయి. వారిని మృత్యు వెంటాడింది. బస్సు బైకును ఢీకొట్టిన తర్వాత బస్సు ఆ బైకును దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు కూడా చనిపోయాడు. అతనిని కర్నూలు మండలం ప్రజానగర్కు చెందిన శివశంకర్గా నిర్ధారించారు. పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో శివశంకర్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు అర్ధరాత్రి సమయంలో శివశంకర్ బైక్ మీద బయటకు ఎందుకు వెళ్లాడో తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బైకు రోడ్డుపై స్కిడ్ అయ్యి పెట్రోల్ లీక్ అయ్యి మంటలు చెలరేగి బస్సు కిందకు దూసుకెళ్లిపోయింది. ఇదే బస్సు మంటల్లో ఆహుతవడానికి కారణమైంది. ప్రమాద సమయంలో బస్సు 100 కిలోమీటర్ల వేగంతో ఉందని సమాచారం. ఫోమ్ బాటిల్ కూడా అందుబాటులో లేదని తెలుస్తుంది. పైగా సేఫ్టీ విండో బద్దలు కొట్టడానికి సుత్తి కూడా అందుబాటులో లేదని తేలింది. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బైకును ఢీకొట్టిన వెంటనే బస్సును ఆపి ఉంటే మంటలు చెలరేగి ఉండేవి కాదని, మంటలు అంటుకున్నప్పుడైనా ప్రయాణికులను అప్రమత్తం చేసినా కనీసం డోరు తెరిచినా ప్రయాణికులంతా క్షేమంగా బయటపడి ఉండేవారేమోనని గాయపడిన కొందరు చెప్తున్నారు. అయితే బైకును ఢీకొట్టిన వెంటనే 100 కిలోమీటర్ల స్పీడులో ఉన్న బస్సును సడన్ గా ఆపడం సాధ్యం కాదని కొందరు వాదిస్తున్నారు. కర్నూలు బస్సు దుర్ఘటనతో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. 20 మంది ఈ బస్సులో సజీవ దహనం కావడంతో ఆ ప్రయాణికుల కుటుంబాలు రోధిస్తున్నాయి. అసలు ట్రావెల్ బస్సు లోపల క్యాబిన్, అదేవిధంగా ఏమేం సదుపాయాలుంటాయి అన్న విషయాలు చాలా వరకు మనకు తెలియవు. ట్రావెల్స్ బస్సుకు ప్రధానమైంది క్యాబిన్. ఈ క్యాబిన్లోనే డ్రైవర్స్ సీట్, బస్సుకు సంబంధించిన అన్ని కంట్రోల్స్ ఉంటాయి. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా వాటిని గుర్తించేందుకు వివిధ రకాలైన సదుపాయాలను ట్రావెల్స్ బస్సు కలిగి ఉంటాయి. దీనిపై మరిన్ని వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. బస్సు దుర్ఘటన ఏదైతే ఉందో అది కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని అయితే నింపిందని చెప్పాలి. చాలా కుటుంబాల్లో వ్యక్తులు చనిపోయిన పరిస్థితి ఉంది, సజీవ దహనం అయ్యారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి అంటే స్లీపర్ బస్సులో ఉండే సౌకర్యాలు ఏంటి, దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏంటి అనేవి వైకే టీవీ తరపు నుంచి మీకు చూపించే ప్రయత్నం అయితే నేను ఇప్పుడు చేయబోతున్నాను. నేను ఇప్పుడైతే మాత్రం స్లీపర్ బస్సులో ఉన్నాను. మనం చూడొచ్చు స్లీపర్ బస్సులో ప్రధానంగా ప్రామాణికంగా ఉండేటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చూడొచ్చు. అంటే ప్రధానంగా బెర్తులు కావచ్చు, అదేవిధంగా కర్టన్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్ బాటిల్స్ ఒకటి ఇస్తారు. ఇంకా బెర్తుల పైన చక్కగా పడుకునేందుకైతే మాత్రం చక్కటి సదుపాయాన్ని అయితే కల్పిస్తారు. దీనివల్లే ఏదైతే సీటింగ్ ఉంటుందో, ఒకప్పుడు ఓల్డ్ ట్రెండ్లో అయితే ఏదైతే ఉందో సీటింగ్ మోడల్, ఆ సీటింగ్ మోడల్ కంటే కూడా ఇప్పుడు స్లీపర్ బెర్తుల్లో పడుకుని వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడున్న జీవనశైలి కావచ్చు, అదేవిధంగా బిజీ షెడ్యూల్ కావచ్చు, వీటన్నిటితో మ్యాక్సిమం ప్రజలంతా కూడా అంటే ప్రయాణికులంతా కూడా ఈ లగ్జరస్ ట్రావెలింగ్కి మాత్రం బాగా అలవాటు పడ్డారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం లగ్జరస్గా ఉండేటువంటి సదుపాయాలు ఉన్నటువంటి బస్సుని యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ముందుకు వెళ్తున్నారు. అయితే స్లీపర్ బస్సులు అనేవి ఇప్పుడు ఆధునికంగా వచ్చినటువంటి టెక్నాలజీ అని చెప్పాలి. దీనిలో పూర్తి స్థాయిలో అంటే ఒక కుటుంబం శుభ్రంగా ఇంట్లో ఉండి నిద్రించినట్టుగానే వాళ్ళు హ్యాపీగా ట్రావెల్ చేసుకునే పరిస్థితిలో స్లీపర్ బస్సులను అయితే డిజైన్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను కరెక్ట్గా ఏదైతే క్యాబిన్ ఉందో, డ్రైవర్ క్యాబిన్, అక్కడ ఉన్నాను. అక్కడ మనం చూసుకోవచ్చు, మనం ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉన్నాయి అన్నమాట. అంటే ఎప్పుడైనా కానీ నిప్పులు చెలరేగితే కనుక, అంటే మంటలు కనుక చెలరేగే పరిస్థితి ఉంటే ఆ ఎక్స్టింగ్విషర్ ఉంది కదా, ఇది ఫైర్ది, దానికి సంబంధించి దానితో ఆ మంటలు నార్పేందుకైతే మాత్రం డ్రైవర్కి అందుబాటులో ఉంటుంది ఎప్పుడు. దీని ద్వారా ఈ క్యాబిన్కి సంబంధించిన మొత్తం మంటలు ఏవైతే చెలరేగుతాయో వాటిని ఆర్పేందుకు మాత్రం అనువుగా ఉంటుంది. అదేవిధంగా సీసీ కెమెరాలని ఎప్పటికప్పుడు
పర్యవేక్షించుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా ఇబ్బంది వస్తుందా లేదా అనేది. ప్రధానంగా చూసుకుంటే మనం ప్రతి బస్సుకి కూడా ఫైర్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. దీనిలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే బస్సు లోపల పూర్తిగా గాలి వస్తుందా లేదా, అంటే అనువుగా శ్వాస ఆడుతుందా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాలి. రెండోది ఫైర్ సేఫ్టీ చూసుకోవాలి. ఇవన్నీ కనుక చూసుకుంటే ఏ స్లీపర్ బస్ ఎక్కినా కానీ ఇబ్బందులు ఉండవు. అయినా కానీ మూడొక విషయం, ప్రధానమైన విషయం అదేంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇప్పుడు మనం ఈ బస్సులో ఈ చివర లాస్ట్లో ఉంది చూడండి. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం, ఏదైతే చివర లాస్ట్లో మనకి కనిపిస్తుంది కదా, అదే ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అనుకోని విధంగా అవాంఛనీయ ఘటన ఏదైనా చోటు చేసుకున్నప్పుడు ఈ ఎగ్జిట్లోంచి, ఎమర్జెన్సీ ఎగ్జిట్లోంచి వెళ్ళిపోవచ్చు. అంటే ఇది 2019 మోడల్ నుంచి కూడా వస్తుందన్నమాట. గతంలో మోడల్స్ అంటే 2017 కావచ్చు, 2015 కావచ్చు, అవన్నీ కూడా కుడివైపు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉంటాయి. సో వాటికి ప్రధానంగా ఏదైతే గ్లాసెస్ ఉంటాయో ఆ గ్లాసులకి సుత్తి లాంటి దాన్ని ఫైబర్ సంబంధించి సుత్తి ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని తీసుకుని ఆ అద్దాలు ఏవైతే ఉన్నాయో అంటే కిటికీ అద్దాలు బ్రేక్ చేసి ప్రయాణికులు తప్పించుకోవచ్చు. సో అటువంటి సౌలభ్యం అప్పట్లో ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన నూతన సౌలభ్యం ఏంటంటే వెనక వైపు ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇచ్చారో దాని ద్వారా తప్పించుకోవచ్చు. సో స్లీపర్ బస్సుకు కావాల్సింది ప్రధానంగా ఇవి. దీనికి సంబంధించి అయితే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే ముందుగా హడావుడి పడకుండా, అంటే రెండు మార్గాల్లో తప్పించుకోవచ్చు. ఏదైనా అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంటే మంటలు అయితే ముందు డోరు లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్. అందరూ ఒకవైపు వెళ్ళటం వలన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సో పూర్తి స్థాయిలో అయితే మాత్రం స్లీపర్ బస్సులకు సంబంధించిన మరిన్ని వివరాలను మీరు చూడాలనుకుంటే దానికి సంబంధించిన ఏదైతే జాగ్రత్తలు ఉంటాయో వాటినన్నింటినీ స్టడీ చేయండి. అప్పుడే స్లీపర్ బస్సులో సురక్షితంగా జర్నీ చేయొచ్చు. కెమెరా పర్సన్ పవన్తో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం కల్తీదా లేక నాణ్యమైందా అనే విషయం తెలుసుకోవచ్చని కర్నూలు జిల్లా ఎమిగనూరు టీడీపీ సీనియర్ నేత చంద్రశేఖర్ అన్నారు. మండల స్థాయి టీడీపీ నేతలు ఎక్సైజ్ అధికారులతో కలిసి ఆయన ఎమిగనూరులోని వైన్ షాప్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. ఊరు పేర్లేని మద్యం అమ్మి కోట్లు దోచుకున్న గత వైసీపీ ప్రభుత్వం నకిలీ మద్యం అంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయటం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్కు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన నకిలీ మద్యాల దందాన్ని నివారించడం కోసం మన ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు బార్ కోడ్ విధానాన్ని కఠినంగా అమలుపరచాలనే దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినారు. మా ఎమిగనూరు ఎమ్మెల్యే జగన్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కల్తీ మద్య నివారించడంలో మేము కూడా ఒక సైనికుల్లో పనిచేయాలనే ఉద్దేశంతో మా పార్టీ తరఫున మేమందరం కూడా ఈ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సరైన అవగాహన కల్పించడం కోసం మా వంతు సాయం చేస్తూ మేము ఇక్కడికి వచ్చినాము. మాతో పాటు మీరు కూడా పత్రికా మిత్రులందరూ కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యి ఉద్యమ రీతిలో దీన్ని తీసుకుపోయి పేదలందరికీ నాణ్యమైన మద్యాన్ని ఇవ్వడంలో మీరు కూడా సహకరించి వాళ్ళ ప్రాణాలను కాపాడటంలో మనం కూడా భాగం కావాలని కోరుకుంటున్నాను. గత వైసీపీ గవర్నమెంట్లో కల్తీ మద్యం సరఫరా చేస్తూ పేదల ప్రాణాలు పణంగా పెట్టి పైశాచికానందం పొందిన ఆ గవర్నమెంట్ పనిలో పనిగా కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం అమ్మి పేదలకు ఇబ్బంది జరుగుతున్నదని మాట్లాడడం హాస్యాస్పదము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా మద్యం పాలసీ విధానాన్ని అమలు చేస్తున్నాడు. దాంట్లో ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ ఒకటి పెట్టి ప్రతి మద్యం సీసా పైన బార్ కోడ్ను స్కాన్ చేసుకొని చెక్ చేసుకొని దాని నాణ్యత కానీ దాని రేటు కానీ అదే తయారైన డేట్ కానీ చూసుకొని మద్యం పిరివిలో దాన్ని వినియోగించుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పేదలకు అవగాహన సదస్సుల్లో భాగంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జగన్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము హేమంత్ వైన్ షాపు దగ్గర అవగాహన సదస్సులు చేయడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాయలసీమ రైతులు 60,000 ఎకరాలు త్యాగం చేసినప్పటికీ ప్రాజెక్టు రూపకల్పనలో రాయలసీమకు తీరని ద్రోహం జరిగిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా 14 లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే కాలువల ద్వారా నీరు చేరుతోందని తెలిపారు. పెండింగ్లో ఉన్న రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు పనులు, పంట కాలువ నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశ్రమలకు నీళ్ళు అవసరం లేదా? విద్యా రంగాలు నడపాలంటే నీళ్ళు అవసరం లేదా? యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలపాలంటే నీళ్ళు అవసరం లేదా? మరి నీటి కోసం సమాజం ఎందుకు బయటికి రావడం లేదు అని చైతన్యవంతం చేయడం కోసం, సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసం నీళ్లు అంటే రైతులకే కాదు, నీళ్లు ఉంటేనే మానవాళి మరగడ, ప్రపంచ మరగడ ఉంటుందని చెప్పే దిశగా సమాజాన్ని అంతా కూడా ఈ ఉద్యోగం వైపు మాట పట్టించడం కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం యొక్క అనుసరణలో పెరిగే పత్రికలు, ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలకు ఆశపడే ప్రభుత్వాలు లేదా ప్రభుత్వం యొక్క మెజారిటీ నుండి పదవులు పొందడానికి ఆశించే ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నదంతా కూడా ప్రభుత్వానికి బదిలీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేపథ్యంలో ఈ రోజు సమాజం బాధ్యత పెరిగింది. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేశారు 2014 నుండి ఏళ్ళ పాలన కూడా. అది ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం కోసం చిన్న ఉదాహరణ మీకు ఇవ్వదలుచుకున్నారు. కాలేజ్ అంటే కేవలం చదువుకునే ప్లేస్ మాత్రమే కాదు, మన భవిష్యత్తును డిజైన్ చేసే వర్క్షాప్ కూడా. కానీ ఆ భవిష్యత్తు నాశనం చేసే ఒక డేంజరస్ ట్రాప్ ఉంది, అదే డ్రగ్స్. చిన్న క్యూరియాసిటీతో మొదలయ్యే ఈ వ్యసనం జీవితాన్ని ఎంత పెద్ద చీకట్లోకి లాక్కెళ్తుందో ఊహించలేం. ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుందిలే అని మనసు అనుకుంటుంది, కానీ ఆ ఒక్కసారి చాలు దారి తప్పడానికి. సో అలాంటి డ్రగ్స్పై విద్యార్థుల్లో అవేర్నెస్ కల్పించడానికి వైకే టీవీ తన వంతు ప్రయత్నం చేస్తోంది. విజయవాడలోని పీబీ సిద్ధార్థ్ కాలేజ్ స్టూడెంట్స్ డ్రగ్స్ అవేర్నెస్కు సంబంధించి అనేక విషయాలు వైకే టీవీతో పంచుకున్నారు. అవేంటో వారి మాటల్లోనే విందాం. అందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచం చాలా వేగంగా ముందుకెళ్తుంది. చాలా మార్పులు కూడా వస్తున్నాయి. కొత్త టెక్నాలజీ, కొత్త ఇన్నోవేషన్స్తో ప్రపంచం పరుగులు పెడుతుంది. కొత్త టెక్నాలజీతో కొత్త నష్టాలు కూడా వస్తున్నాయి. ఒక తప్పు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ తప్పేంటో ఈ రోజుల్లో చాలామందికి తెలియడం లేదు. సో అలాంటి విషయం గురించి, మన జీవితాన్ని మార్చేసే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే డ్రగ్ అవేర్నెస్. యువతలో చాలామందికి డ్రగ్కు సంబంధించి అవేర్నెస్ లేదు. ఇదే విషయం గురించి మనతో పాటు మాట్లాడేందుకు పీబీ సిద్ధార్థ కాలేజ్ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో డ్రగ్స్ వాడడం వల్ల అటు ఎడ్యుకేషన్ కానీ, ఫ్యామిలీ కానీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దానివల్ల? సపోజ్ ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరైనా బ్రదర్ కానీ, ఫాదర్ కానీ, లేకపోతే సిస్టర్ కానీ ఎవరైనా అడిక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళతో అది ఆగదు. వాళ్ళని చూసి వాళ్ళ సిబ్లింగ్స్ కానీ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సపోజ్ ఫాదర్ స్టార్ట్ చేశారనుకోండి, ఆయన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది. ఆయన ఏంటి బాధ్యతలన్నీ చూసుకోలేరు. సో ఇంట్లో మిగతా చిన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చేయడానికి కూడా కష్టం అయిపోతుంది. అంత ఎంగేజ్లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేరు. ఇంటి పెద్ద అలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో మిగతా వాళ్ళందరూ కూడా అది చేయడం కరెక్ట్ ఏమో, ఎందుకంటే ఫాదర్ చేస్తున్నారు లేకపోతే బ్రదర్ చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తారు? దానివల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. అది చేస్తే మనకు కూడా ఏమైనా మంచి రెస్పెక్ట్ వస్తుందేమో, అట్లా వాళ్ళు అలవాటు అయిపోయి అలా చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మన ఫ్యామిలీ స్ట్రక్చర్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఎడ్యుకేషన్ కూడా కొలాప్స్ అవుతుంది. తర్వాత ఇప్పుడు సంపాదన లేదంటే ఆటోమేటిక్గా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి పర్పస్ ఏంటి? డబ్బుకి ఏదైనా సరే. అట్లా వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకొని స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో 10 మంది వాళ్ళు వెళ్ళి స్కూల్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మా డాడీ ఇది తీసుకుంటున్నారు, నేను ఇది తీసుకుంటున్నాను, నువ్వు ట్రై చేస్తావా? ఇది బాగుంటుంది, నాకు ఇలా అయ్యింది, నువ్వు తీసుకో. మీ ఇంట్లో ఎవరేమన్నా సరే తీసుకుంటే నీకు మంచిగా నయం అయిపోతుంది, తలనొప్పి ఉన్న ఇవి తీసుకో. ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి అవేర్నెస్ మనం ఫ్యామిలీ నుంచే క్రియేట్ చేయకపోతే బయట వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళ మీద ఇంపాక్ట్ ఏముంటుంది? మనం ఇంట్లో నుంచి సొంతంగా ఫస్ట్ మనం ఇనిషియేట్ తీసుకుంటేనే వాళ్ళకి ఏదైనా సరే మనం నేర్పించగలం. మేడం, ఇప్పుడు స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం ఎక్కువ మంది స్ట్రెస్ వల్ల మాత్రమే డ్రగ్ తీసుకుంటున్నారు అంటున్నారు. సో ఒక టీచర్గా మీరు ఎడ్యుకేషన్లో ఎంతవరకు స్ట్రెస్ ఉంటుంది? మెయిన్ రీజన్ ఇదే అంటారా? బేసిక్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏంటి అంటే ఏదైనా చెప్పింది విని ఫాలో అయ్యే రకంగా వాళ్ళ మెంటాలిటీ అనేది ఉంటుంది. అదేంటంటే మనం మంచి చెప్తే మంచిని వాళ్ళు తీసుకుంటారు, చెడుని చెప్తే చెడుని తీసుకుంటారు. ఇప్పుడు ఏంటి అంటే మనకి సోషల్ మీడియా అనేది బాగా దానిలో ఎక్కువ శాతం వినియోగిస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఏ ఏజ్ వాళ్ళైనా సరే సోషల్ మీడియా అనే దానికి ఇది ఒక పెద్ద ఎడిక్షన్ అయిపోయింది. ఆ ఎడిక్షన్లో ఏంటి అంటే డిఫరెంట్ రీల్స్ ఏవైతే వాళ్ళు పోస్ట్ చేస్తున్నారో వాటి బేస్ చేసుకొని వీళ్ళు ఏంటి అంటే కొంచెం అది ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వచ్చేసేసి వాళ్ళు సొంతగా ప్రిపేర్ అయ్యి ఇచ్చేస్తున్నారు. ఏదైనా
సరే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ గురువులు అనేది మనం పేరెంట్స్ని అంటాం. వాళ్ళు ఫస్ట్ ఫాలో అయ్యేది చూసేది కూడా ముందు పేరెంట్స్ని. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి గురువుల దగ్గర లేకపోతే కాలేజీల్లో కానీ ఇలాంటి స్టడీస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వస్తారు. ఈ 2 ఏరియాస్లో కనుక మనం ఫాలో అయ్యే దాన్ని బట్టి మనం మంచి డిసిప్లిన్గా ఉంటే, మనం డిసిప్లిన్ మాటలు వాళ్ళకి కూడా అవి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఫస్ట్ ఆ డిసిప్లిన్ అనేది ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ దానికి ఇలాంటి ఆలోచనలు రావు అసలు. అప్పుడు గవర్నమెంట్ ఈ డ్రగ్ నుంచి పిల్లల్ని దూరం పెట్టాలంటే గవర్నమెంట్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? గవర్నమెంట్కి అంటే మనకి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ అవేర్నెస్ అనేది దానివల్ల ఉండే నష్టపోయేది ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ చూపించగలగాలి. ఎంత నష్టం కలుగుతుంది అనేది ఎక్కువ చూపిస్తే దాని గురించి భయపడన్నా కనీసం వాళ్ళు దూరంగా ఉండటానికి ట్రై చేస్తారు. ఇలానే మాకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఒకళ్ళు ఏం చేస్తారు, ఇలానే హాస్టల్లో ఉంటామని చెప్పి వెళ్ళిపోయి స్టూడెంట్ అలాంటి డ్రగ్స్కి అలవాటు పడి అది పడిన తర్వాత వేరే ప్లేసెస్లోకి వెళ్ళి వేరే స్టేట్స్ కూడా వెళ్ళిన వాళ్ళు ఏం చేశారంటే అది పేరెంట్స్కి చెప్పుకోలేక అసలు లాస్ట్కి స్టేజ్ ఎట్లా వచ్చిందంటే అతను మిస్సింగ్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ముందు మన చిన్న ఏజ్ నుంచే స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఇదివరకుట్లాగా మనం స్టూడెంట్స్కి మంచి ఎలా అయితే చెప్పగలిగామో ఇప్పుడు కూడా స్టూడెంట్స్కి ఇది అనేది కావాలి కంపల్సరీగా. ఆ గైడెన్స్ అనేది ఉంది అంటే మనం అలాంటి అనవసరమైన వాటి విషయాల్లో మనం వెళ్ళకూడదు అనే అవేర్నెస్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు వాళ్ళు దాన్ని బట్టి జాగ్రత్తగా ఉంటారనేది నా ఉద్దేశం. యువత ప్రధానంగా డ్రగ్స్కి అలవాటు పడడానికి ప్రధాన కారణాలుగా ఆ పౌష్ కల్చర్కి అలవాటు పడడం, అదేవిధంగా సినిమాలు, ఇవన్నీ కూడా యువత డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని స్టూడెంట్స్ అంటున్నారు. అదేవిధంగా దాని నుంచి బయటపడడానికి ఆ ఫ్యామిలీతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి. కేవలం చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటే ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండొచ్చని పివి సిద్ధార్థ కాలేజ్ విద్యార్థులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, విజయవాడ.